హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫుడ్స్. నా కుకింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ మండి. చూస్తున్నారుగా ఎంత బాగుందో. చూడ్డానికే కాదండి, తింటే కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. కానీ కొంచెం టైం పడుతుంది. మండి అన్నది కొంచెం టైం పడుతుంది చేయడానికైతే ఈ ప్రాసెస్. కానీ మాత్రం అసలు తింటే అసలు సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. చూసారా రైస్ కూడా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. ప్రాసెస్లోకి వస్తే మిక్సీ జార్ని తీసుకోండి. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, ఒక 4-5 యాలకులు, అలాగే కొంచెం చెక్క వేసుకోండి. అలాగే ఒక 6-7 లవంగాలు, ఒక 2 ఎండిన యాలకులు, 1 స్పూను జీలకర్ర, కొంచెం జాపత్రి ఒకటి బిర్యానీ ఆకు. ఇదంతా మిక్సీ చేసుకోవాలి, పొడి చేసుకోవాలి. ఈ మసాలా అన్నది చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో. మసాలా అన్నది ఆ విధంగా ఉండాలి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చూస్తున్నారుగా ఏ విధంగా పీస్ ఉందో ఆ విధంగా ఉండాలి. మండీకి అన్నది బాగుండిద్ది. ఘాట్లు కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకోండి. చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి 2 స్పూన్ల మసాలా మనం ఇందుకు చేసుకున్నాం కదా, 2 స్పూన్ల మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల కారము, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిమ్మరసం ఉండిద్ది కదా, నిమ్మరసం వేసుకోండి. దాని తర్వాత ఇంకా ఆయిల్ వేసుకోవాలి. ఇదంతా ఇంకా మిక్స్ చేసుకోవాలి. అంతా మంచిగా మిక్స్ చేసుకొని ఆ ముద్దను పక్కన పెట్టుకొని ఇంకా చికెన్ ఉంటుంది కదా, చికెన్ లెగ్లకి అన్నిటికీ మొత్తం పట్టించాలి 4 ముక్కలకి. నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను. మీరు ఇంకా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. తీసుకున్న క్వాంటిటీ బట్టి మనం వేసుకోవాలి ఏమన్నా. ఇంకా 4కి ఇంకా సేమ్ ఈ విధంగానే పట్టించండి. నేను 4కి ఇలా పట్టించుకున్నాను. ఇలా మ్యారినేట్ చేసుకున్నాక ఒక 2 అవర్స్ దాకా పక్కన ఉంచుకోవాలి. బాగా మసాలాలన్నీ పడతాయి అన్నమాట చికెన్ పీసెస్కి. ఇంకా తర్వాత రైస్ కోసం అని చెప్పి ఒక గిన్నె తీసుకోండి. అందులో నేను కేజీ రైస్ తీసుకుంటున్నాను, అంటే 4 గ్లాసులు అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన నానబెట్టుకోవాలి ఈ రైస్ని అన్నది. ఇంకా తర్వాత ఒక గిన్నె తీసుకోండి. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. అలా వాటర్ వేసుకున్నాక ఇలా హోల్స్ ఉన్న గిన్నె ఉంటుంది కదా, అలాంటిది పెట్టుకొని వాటి మీద మనం మ్యారినేట్ చేసుకున్న పీసెస్ ఉంటాయి కదా, అవి తెచ్చి ఇందులో పెట్టుకోవాలి. ఇందులో పెట్టుకొని మనం మగ్గించుకోవాలన్నమాట పీసెస్ అన్నది. ఇంకా దాని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగా మనం తిప్పుకుంటూ ఉండాలి అటువైపు ఇటువైపు. చూస్తున్నారుగా ఏ విధంగా మగ్గిని అన్నవి. అలా ఒక అరగంట అలా పడుతుంది ఇవి మగ్గడానికి. ఇలా మగ్గినాక పీస్ అన్నది ఇంక పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఆ వాటర్ కూడా మనకు పనికొస్తాయి, అవి కూడా మనం పక్కన పెట్టుకోండి. అవి రైస్లోకి వాడాలన్నమాట ఆ వాటర్ అన్నవి. చూస్తున్నారు కదా, ఇంకో గిన్నె పెట్టుకొని మనం కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం, జీడిపప్పు, కిస్మిస్, వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. చూస్తున్నారుగా ఏ విధంగా వేయించుకున్నానో ఆ విధంగా ఉన్నప్పుడు ఇంక తీసేసుకోవడమే. ఇంకా అదే దాంట్లో ఆ నెయ్యి ఆయిల్ దాంట్లోనే ఇంకా చికెన్ పీసెస్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా, అవి వేసేసుకోవడమే. పీస్ని బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ముందు వెనకాల తిప్పుకుంటూ ఉండండి, బాగా రోస్ట్ చేయండి. చూడండి ఏ విధంగా రోస్ట్ అయిందో. ఈ విధంగా రోస్ట్ అయినప్పుడు ఇంకా పీస్ని అన్నది పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగానే 4 పీసెస్ని మనం ఈ విధంగానే రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకొని వాటిని పక్కన పెట్టుకోండి. మనం రైస్ కోసం అని చెప్పేసి ఇంకో గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ ఆయిల్ కానీ అలా వేసుకోండి, స్పూన్స్ ఆయిల్. ఇంకా తర్వాత అందులో ఒక సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి. అందులో కొంచెం మగ్గినాక కొన్ని కిస్మిస్ ఉంటాయి కదా, కొన్ని కిస్మిస్ వేసుకోండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొంచెం మగ్గినాక మనం ఇందాక పొడి చేసుకున్నాం కదా మసాలా అన్నది, ఆ మసాలా
మిగిలి ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్ల దాకా అలా వేసుకోండి. ఆ మసాలా కూడా వేసుకున్నాక కొంచెం మగ్గినాక చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం ముద్ద అనేది మిగిలిపోయింది, దానికి మసాలా ముద్ద అన్నది, అది నేను వేసుకున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అది కొంచెం మగ్గినాక కొంచెం పసుపు వేసుకోవాలి, మనకు రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ అలా వేసుకున్నాను సాల్ట్. అది కొంచెం మగ్గినాక మనం ఇంకా వాటర్ అన్నది వేసుకోవాలన్నమాట. మనం 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి బాస్మతి రైస్, మనం ఒక 7 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్కి 2 అన్నమాట. మనం బాస్మతి వేసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ తగ్గించి వేసుకుంటాం, 7 వేసుకోవాలి. మనం చికెన్ కొంచెం మగ్గించుకున్నప్పుడు, మనం ఆ ముక్కల్ని మగ్గించినప్పుడు మన దగ్గర వాటర్ కింద ఉండిపోయినాయి కదా గిన్నెలో అన్నది, ఆ వాటర్ నాకు ఒక 3 గ్లాసెస్ వరకు వచ్చాయి. 4 గ్లాసెస్ నార్మల్ వాటర్ వేసుకొని అవి ఒక 3 గ్లాసెస్ వేసుకొని 7 గ్లాసెస్ వేసుకున్నాను మొత్తం. ఇంక దాని తర్వాత ఇంకా అది కొంచెం మరిగినాక మూత పెట్టుకోవాలి. కొంచెం మరిగినాక ఇంకా చూస్తున్నారు ఏ విధంగా మరిగింది అన్నది. ఇలా మరిగినప్పుడు ఇంకా రైస్ మనం వేసేసుకోవడమే. పక్కన పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ నానబెట్టి, ఆ రైస్ ఇంకా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకొని కొద్దిసేపు కలుపుకున్నాక ఇంకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట రైస్ అన్నది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి, ఎందుకంటే కొంచెం ప్రాసెస్సే కానీ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంక ఈ విధంగా మూత పెట్టుకోవాలి. మూత పెట్టేసుకొని చూస్తున్నారు రైస్ అన్నది ఏ విధంగా ఉన్నది అన్నది. కొంచెం వాటర్ ఉన్నప్పుడు రైస్లోనే ఇంకా దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని, మీకు కావాలంటే వేసుకొని నెయ్యి, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇంకా దానిపైన మనం డ్రై ఫ్రూట్స్ ముందు మనం వేపుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్నాక మన చికెన్ పీసెస్ అన్నది రోస్ట్ చేసుకున్నాం కదా, లెగ్స్ అన్నవి, అవి ఇంకా వీటి మీద వేసుకోవడమే రైస్ మీద. ఈ విధంగా పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలాగా మగ్గించుకోండి. చూస్తున్నారుగా ఏ విధంగా పెట్టుకోవాలా అన్నది. ఇంకా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా మగ్గబెట్టుకోండి. మగ్గినాక మూత తీస్తే చూసారా ఏ విధంగా ఉందో. ఇంకా ఇలా ఉన్నప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకోవాలి, సెంటర్లో పెట్టి అందులో కొంచెం బొగ్గునన్నది మనం కాల్చుకోవాలి. ఆ కాల్చిన బొగ్గుని ఆ గిన్నెలో వేసుకొని కొంచెం నెయ్యి కానీ మీ దగ్గర ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి, లేకపోతే నెయ్యి అన్నా వేసుకోండి. అదంతా స్మెల్ పడుతుంది అనమాట, చికెన్కి రైస్కి అంతా పడుతుంది, చాలా బాగుంటుంది ఇలా పడితే మాత్రం. సో ఇంకా అలా అయిపోయి రైస్ కొంచెం నెయ్యి వేసేసినాక ఇక మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గబెట్టుకోవాలి. చూస్తున్నారుగా ఏ విధంగా ఉందో. ఇంకా తీసేసేయండి. ఇంకా అది తీసేసి ఇంక మన చికెన్ మండి రెసిపీ అన్నది రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు ఎంత బాగుందో చూడడానికి. రైస్ కూడా చూస్తున్నారు ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. చూసారా ఇంక స్టవ్ మీద నుంచి నేను తీసేసాను, ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా. పీస్ అన్నది ఎంత బాగుందో, చాలా బాగా కుక్ అయ్యింది పీస్ అయితే. రైస్ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా ఈ విధంగానే వస్తుంది. నేను చెప్పిన కొలతలతో చేసుకోండి, బాగా వస్తుంది చికెన్ మండి అన్నది. కొంచెం ప్రాసెస్సే, మీరు ఖచ్చితంగా బాగా కొంచెం టైం ఉంది అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చికెన్ మండి అన్నది చాలా టైం పట్టిద్ది కానీ ఖచ్చితంగా ట్రై చేయండి, బాగా వస్తుంది ఈ విధంగా చేసుకుంటే. నేను మీకు తిని కూడా చూపిస్తున్నాను ఏ విధంగా ఉన్నది అన్నది. ఒక చిన్న ముద్దలో కొంచెం పీస్ పెట్టుకొని తింటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, సూపర్ ఉంది.